కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎవరిని లెక్క చేయకుండా మీ ధోరణి అనేది ఏర్పడుతుంది. దానివల్ల బంధువర్గంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం గోచరిస్తోంది. మీకంటూ ఏదైతే గుడ్ విల్ ఉందో అది పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకున్న ధోరణికి అందరూ కాదు, కొంతమంది విడిచి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చెడు వ్యసనాలకి బానిసలయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగున్నాయి అనుకుంటారు, లాభం కంటే నష్టం ఎక్కువ సూచిస్తుంది. నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తారు. ఎంతోమందికి ఉపాధిని ఇస్తారు, కానీ మీకు నమ్మిన వాళ్ళు, మీకు ఎన్నో కాలంగా సహకరించే వాళ్ళని దూరం పెట్టుకుని నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఎవరు మన వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోకుండా వ్యవహరిస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో లాభం కంటే నష్టం ఎక్కువ సూచిస్తుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సర్జరీ కూడా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మోకాలకు సంబంధించి, అరికాలకు సంబంధించి, స్పైన్కి సంబంధించి, లివర్కి సంబంధించి, గ్యాస్ట్రిక్ వీటికి సంబంధించినవి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. రేపు చదువుతాం, ఎలాగా పాస్ అయిపోతాం, ఈరోజు సినిమాకి వెళ్దాం లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. అదే 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు. కాబట్టి విద్య పట్ల ఆరాధనతోటి చదువుకోవడం అనేది చెప్పదగినది. ఈరోజు మనం చదువుకోకపోతే రేపు భవిష్యత్తు ఉన్నది అని జాగ్రత్త పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ చదువు ఇవాళ చదువుకోకపోతే రేపు రాదు. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, పాస్ మార్క్స్ వచ్చినా కానీ మనం సాధించాము, నలుగురిలో మన పేరుంది అనే ధోరణితో ముందుకు వెళ్ళండి. అదే మీ భవిష్యత్తుకు పునాది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. రొటేషన్స్ సరిగ్గా ఉండవు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు చెప్పిన మాట ఎవరు వినకపోవడం అనేది ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళే, ఇంట్లో సన్నిహితులే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బు ఉంది కదా అని అహంకారంతో ఏదైనా నడిచిపోతుంది, మనం ఏదైనా చేయొచ్చు అనే ధోరణితో ఉండకండి. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఎప్పుడో రోజు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, సత్యం. అహంకారం అనేది ఏ రోజు మనకు ఉండకూడదు. నలుగురితో పాటు ఉండాలి, నలుగురిలోనూ మనం అంటూ గొప్పగా ఉండాలి. అది జీవితం. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా ఎంతో ముఖ్యం. ఇది గమనించి నలుగురితో పాటు వ్యాపార పరంగా కావచ్చు, సన్నిహితంగా ఉంటే మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు, ఖర్చు కూడా అలాగే చేస్తారు. అయితే పక్కవాడు 1 కోటి రూపాయలు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు, మనం 2 కోట్లు పెట్టి పెళ్లి చేద్దాం, అందరికంటే మనమే టాప్లో ఉండాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దానివలన ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తోంది. రేపు మార్చి 29న ద్వితీయంలోకి శని మారుతాడు. దానివలన ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు ఇబ్బందులు అనేవి సూచిస్తున్నాయి. ముందుగానే శనికి జపం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. అలా కాని పక్షంలో ప్రతిరోజు నవగ్రహ స్తోత్రంలో శని స్తోత్రం ఎంతగా పఠిస్తే అంత మంచిది. 11 సార్లు లేదా 108 సార్లు మనకు తోచింది ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశి